హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద వీకేర్ ఫ్యామిలీ. సో ఈరోజు వీడియో ఏంటంటే ద హర్రర్ స్టోరీ అనమాట. మేము మా లైఫ్లో రియల్గా ఫేస్ చేసిన ఒక రియల్ హర్రర్ స్టోరీని మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ వీడియో అయితే నేను సగం నుంచి కంటిన్యూ అయితే చేస్తాను ఆ హర్రర్ స్టోరీని, ఎందుకంటే నా ఛానల్లో ఆల్రెడీ హాఫ్ స్టోరీ అయితే నేను షార్ట్స్ రూపంలో అయితే పెట్టడం జరిగింది. సో అలా షార్ట్స్ పెట్టుకుంటూ పోతే లెంత్ ఎక్కువ అయిపోతుంది వీడియోస్ అనేవి, అందుకని ఇలా లాంగ్ వీడియో మీకోసం పెట్టడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు నా ఛానల్లో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడైతే నేను వీడియోని కంటిన్యూ చేసేస్తాను. మా ఇంట్లో నుంచి ఎవరో బయటికి వెళ్ళిన పట్టీల సౌండ్స్ వచ్చాయని మా అన్నయ్య కూడా ఎవరో చూద్దామని డోర్ తీసుకొని బయటికి వెళ్ళి చూశాడు. అక్కడ పట్టీల సౌండ్ అయితే వస్తుంది కానీ ఎవరూ కనిపించడం లేదు. మా అన్నయ్య ఒక 2 ఫ్లోర్స్ కూడా కిందకి దిగి చూశాడు ఎవరైనా ఉన్నారేమో అని, కానీ అక్కడ ఎవరూ లేరు. సరేలే ఇదంతా నా భ్రమేమో అనేసి మా అన్నయ్య మళ్ళీ వచ్చి దుప్పటి కప్పుకొని అయితే నిద్రపోయాడు. మా అమ్మ వాళ్ళు నా దగ్గర ఒక 2 రోజులు ఉండి తర్వాత మళ్ళీ వాళ్ళు ఊరికైతే బయలుదేరిపోయారు. ఆ తర్వాత మా లైఫ్ అయితే కొన్ని రోజులు బాగానే నార్మల్ గానే గడిచింది. కొన్ని రోజుల తర్వాత అయితే నా హెల్త్ చాలా అప్సెట్ అయిపోయింది, అసలు చాలా వీక్ అయిపోయింది బాడీ అయితే. ఇంట్లో పని కూడా ఏం చేసుకోలేకపోయాను. మా వారు నా బాధ చూడలేక ఒక 2 పని వాళ్ళనైతే ఇంటికి తీసుకొని వచ్చి చక్కగా పని మొత్తం చేపించారు. వాళ్ళు కూడా మంచిగా పని చేసేసి ఇంకా డబ్బులు తీసుకొని అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చి వెళ్ళిన కరెక్ట్గా ఒక 2 డేస్ తర్వాత నాకు మా బాత్రూంలో పెద్ద అద్దానికి ఒక చిన్న బొట్టు బిల్ల అయితే కనిపించింది. నాకైతే చాలా భయం వేసింది చూడగానే. దాన్ని నేను చూసి వెళ్ళి మా ఆయనకు చెప్తే, మొన్న పని వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు క్లీన్ చేసేటప్పుడు పెట్టి మర్చిపోయి వెళ్ళిపోయి ఉంటారు, దాని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించకు అని అయితే చెప్పారు. మా ఆయన చెప్పిన తర్వాత అవునులే వాళ్ళు పెట్టేసి ఉంటారు అని నేను కూడా అంతగా ఏం పట్టించుకోలేదు దాన్ని. ఆ బొట్టు బిల్లని తీసేసి అయితే మేము బయట పడేసాము. కరెక్ట్ గా అది జరిగిన 2 డేస్ కి మా బెడ్రూమ్ లో డ్రెస్సింగ్ రూమ్ కి ఒక పెద్ద అద్దం ఉంది, దాని మీద 2 బొట్టు బిల్లలు అయితే కనిపించాయి. మళ్ళీ దాన్ని చూసిన నేను మళ్ళీ మా ఆయనను తీసుకొని వచ్చి, చూడు మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి అని చూపిస్తే, అదేం లేదులే మళ్ళీ వాళ్ళే పెట్టేసి ఉంటారు, వాటిని నువ్వు ఎక్కువ పట్టించుకోకు అని అయితే చెప్పారు. అయినా ఈ అద్దం మీద ఎందుకు పెడతారు వాళ్ళైతే అని అడిగాను. అలా 2 రోజులకు ఒకసారి బాత్రూమ్ లో లేదా బెడ్రూమ్ లో అయితే చిన్న చిన్న బొట్టు బిల్లలు అయితే కనిపించేవి. ఇంకా మా వారికి కూడా లైట్ గా డౌట్ అయితే స్టార్ట్ అయ్యింది, ఇవి ఎవరు పెడుతున్నారా అని. కొన్ని రోజుల తర్వాత నాకు హెల్త్ బాగాలేదని చెప్పేసి మా చెల్లి నా దగ్గరకు వచ్చింది. నేను స్నానం చేయాలని బాత్రూమ్ లోకి వెళ్ళి స్నానం చేస్తూ ఉన్నప్పుడు బాత్రూమ్ లో మళ్ళీ ఒక బొట్టు బిల్ల అయితే కనిపించింది. నేను హడావిడిగా అరిచేస్తే వీళ్ళు భయపడతారేమో అనేసి నేను సైలెంట్ గా వచ్చి మా చెల్లికి అయితే చెప్పాను. బాత్రూమ్ డోర్ తీస్తే అది డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి బాగా కనిపిస్తూ ఉంది. అది చూసిన మా వారికి చాలా కోపం వచ్చేసింది, అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు అనేసి. ఇంకా ఇంట్లో ఎక్కడెక్కడున్న బొట్టు బిల్లలు మొత్తం తీసేసి ఇంకా డస్ట్బిన్ లో అయితే వేసేసాము మేము ముగ్గురం కలిసి. మేము ఆ బొట్టు బిల్లలను వెతుకుతున్న సమయంలో మాకు తెలియకుండా మా ఇంట్లో ఎవరో మాకు కనిపించకుండా దాంకుంటున్నారు అనే ఫీలింగ్ అయితే మా ముగ్గురికి ఒకేసారి వచ్చింది. అది ఎవరో తెలుసుకోవాలనుకుంటే మనం ముందు డోర్స్ అన్ని క్లోజ్ చేసేసి దేవుడి దగ్గర అగరబత్తీస్ వెలిగించి నమాజ్ చేస్తే తెలుస్తుంది అనేసి వెళ్ళి మా వారు డోర్ వేయడానికి వెళ్తున్నారు. అదే సమయంలో డోర్ అయితే దానంతటా అదే దబ్బుమని పడిపోయింది. మాకైతే చాలా భయం వేసింది, చాలా పెద్ద సౌండ్ అయితే వచ్చింది. అదంతా చూసిన మా చెల్లికి చాలా భయం వేసి బాగా ఏడ్చేసింది, నేను ఊరికి వెళ్ళిపోతాను నన్ను పంపించేయండి అనేసి. సో మా వారు ఇంకా ట్రైన్ టికెట్ బుక్ చేసేసి మా చెల్లిని కూడా ఇంటికి పంపించేశారు. ఇంకా మేము ఉండేది ఇంట్లో ఇద్దరమే. అలా కొన్ని రోజులైతే గడిచాయి. కొన్ని రోజుల తర్వాత మా వారు బయటికి వెళ్ళాలి అని చెప్పేసి లిఫ్ట్ లోకి అయితే వెళ్ళారు. మా ఇంటి ముందే ఉంటుంది ఆ లిఫ్ట్ అయితే. వెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్ బటన్ అయితే ప్రెస్ చేశారంట. డోర్స్ అన్ని క్లోజ్ అయ్యి అది డైరెక్ట్ గా 2nd ఫ్లోర్ లో అయితే ఓపెన్ అయ్యింది. ఇంకా అక్కడ మా ఆయనకు తెలియకుండా ఎవరో లోపలికి వచ్చినట్టు ఫీల్ వచ్చిందంట. మా ఆయనకి కాళ్ళు చేతులు మొత్తం బాడీ మొత్తం ఫ్రీజ్ అయిపోయిందంట, అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అక్కడ క్లోజ్ అయిన డోరు డైరెక్ట్ గా వచ్చి 5th ఫ్లోర్ లో ఓపెన్ అయిందంట. మా వారికి చాలా భయం వేసేసి వెంటనే బయటికి అయితే వచ్చేసారు లిఫ్ట్ లో నుంచి. హడావిడిగా ఇంట్లోకి అయితే పరిగెత్తుకుంటూ వస్తున్నారు. మా వారు ఏమైందని అడిగితే ఇలా జరిగింది లిఫ్ట్ లో అని అయితే చెప్పి చాలా భయపడ్డారు. నాకు కూడా చాలా అంటే చాలా భయం వేసేసింది, ఏం జరుగుతుందా అని. ఆ ఇంట్లో ఏదో ఒకటి 2 రోజులకు ఒకసారి ఇలాంటి సంఘటన మాకు జరుగుతూనే ఉండేది, చాలా భయపడుతూనే ఉండేవాళ్ళము. అలా ఒక రోజు మా హస్బెండ్ కి బెస్ట్ ఫ్రెండ్ అయిన ఒక అతను హైదరాబాద్కి అయితే వచ్చారు. అప్పటికి 11 అవుతుంది నైట్ టైము. నేను కూడా వస్తాను తీసుకెళ్ళు, నేను ఒక్కటే ఉండలేను ఇంట్లో అని అయితే చెప్పాను. మా వారు ఈ టైంలో నువ్వు వద్దు బయటికి, నేను వెళ్ళి కలిసేసి వచ్చేస్తాను తొందరగా అని అయితే
చెప్పి వెళ్ళారు. మా వారు అటు వెళ్ళారో లేదో నేను డోర్స్ అన్నీ లాక్ చేసుకొని వచ్చి బెడ్రూమ్లో ఫుల్గా దుప్పటి కప్పుకొని పడుకున్నాను. నేను చాలా భయంతో అటు ఇటు చూస్తున్నాను. నేను పడుకున్న బెడ్రూమ్ డోర్ అయితే స్లోగా ఓపెన్ అయ్యింది. నాకైతే ఫుల్ చెమటలు పట్టేస్తున్నాయి. అలా డోర్ ఓపెన్ అవ్వగానే నేను చూస్తున్నాను, ఒక నల్లటి ఆకారం అలాగే నేనున్న ప్లేస్కి అలాగే నడుచుకుంటూ వస్తుంది. నేను పడుకున్న బెడ్ మీద నా కాళ్ళ దగ్గర వచ్చి కూర్చుంది. రెప్ప ఆర్పకుండా నా వైపు అలానే చూస్తుంది. నాకైతే చాలా అంటే చాలా భయం వేసేస్తుంది. చెమటలు ఫుల్గా పట్టేస్తున్నాయి. ఆ నల్లని ఆకారాన్ని చూడగానే నాకైతే చాలా భయం వేసింది. అసలు ఏంటిది అన్న భ్రమలో అయితే పడిపోయాను. నేను అన్కాన్షియస్ అయిపోయి దాంతో ఆత్మతో నేను మాట్లాడుతున్నాను. ఆ నల్లని ఆకారంతో, అసలు నువ్వెవ్వరు, మా ఇంట్లోకి ఎందుకు వచ్చావు, మమ్మల్ని ఎందుకు ఇలా భయపెడుతున్నావు, నన్ను నా బిడ్డను ఏం చెయ్యొద్దు, నీకేం కావాలంటే అది చేసుకో, నువ్వు ఒక ప్లేస్లో ఉండు, మేము ఒక ప్లేస్లో ఉంటాము, మమ్మల్ని అయితే ఏం చెయ్యొద్దు అని అయితే నేను ఏడుస్తూ తనతో మాట్లాడుతున్నాను. అది ఎంతవరకు నిజమో నేను ఇప్పుడు కూడా నమ్మలేకపోతున్నాను. నేను ఆ నల్లటి ఆకారంతో ఎంత మాట్లాడుతున్నా సరే తను మాత్రం రెప్పవాల్చకుండా నా వైపు అలానే చూస్తూనే ఉంది. నేను అలా తనతో మాట్లాడుతూ అసలు పడుకుండిపోయాను. ఎప్పుడు పడుకున్నానో కూడా తెలియదు. తర్వాత డోర్స్ అన్నీ లాక్ చేస్తున్నాను కదా, మా వారు అయితే లోపలికి వచ్చారు. 2 o'clock అయింది మా వారు వచ్చినప్పటికీ. ఇంకా మా వారు రాగానే నేను గట్టిగా పట్టుకొని ఏడ్చేశాను. ఇలా జరిగింది, ఒక నల్లటి ఆకారం వచ్చి నా కాళ్ళ దగ్గర కూర్చుంది, నాకేం అర్థం కాలేదు అని గట్టిగా పట్టుకొని ఏడ్చేశాను. మా వారికి ఇంకా మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది, ఈ పిల్ల చాలా భయపడిపోయింది అనేసి. అవును, నేను డోర్ లాక్ చేసి పడుకున్నాను కదా, నువ్వు నాకు కాల్ కూడా చేయకుండా లోపలికి ఎలా వచ్చావు అని అడిగితే డోర్ అసలు లాక్ చేసి లేదు, ఇన్ఫ్యాక్ట్ అసలు డోర్ వేసి లేదు అని అయితే అన్నారు. మేము ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి మమ్మల్ని ఆత్మ భయపెట్టిందే కానీ నన్ను కానీ మా హస్బెండ్ని కానీ నాకు పుట్టబోయే బేబీని కానీ ఏ హాని చేయాలని తను అనుకోలేదు. ఇంకా జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ మేము ఒకసారి గుర్తు తెచ్చుకొని, సరే ఆ ఆత్మ మనం ఈ ఇంట్లో ఉండొద్దని అనుకుంటుందేమో, మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాము అని అయితే ఒక డెసిషన్ అయితే తీసుకొని ఇల్లు అయితే మేము ఖాళీ చేసేసాము. మేము ఇల్లు ఖాళీ చేసేసిన తర్వాత మా కారులో మళ్ళీ మా ఊరికి రిటర్న్ బ్యాక్ అయ్యాము. ఆ రోజు రాత్రి మాకు పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు ఆ దేవుడి దయ వల్ల. నాకు అప్పటికే 7th month అవ్వడంతో ఇంకా డైరెక్ట్గా మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్ళైతే అడిగారు, ఎందుకు ఇల్లు ఖాళీ చేసేసారు హైదరాబాద్లో అనేసి. నేనైతే జరిగిందంతా చెప్పాను. మీరు చాలా అదృష్టవంతులు. నార్మల్గా అయితే ఆడ ఆత్మ అయితే, అంటే లేడీస్ చనిపోయి ఉంటారు కదా, వాళ్ళైతే ఇంకా వదిలిపెట్టరు. నార్మల్గా ప్రెగ్నెన్సీ కూడా నిలబడదు, నీ భర్తను నిన్ను కూడా దగ్గరగా ఉండనివ్వదు, మీ ఇద్దరి మధ్య గొడవలు వచ్చేస్తాయి అని అయితే చెప్పారు. థ్యాంక్ గాడ్ మేము వాటన్నిటి నుంచి బయటపడ్డాము. చెప్పినట్లు మాకేం మా ఇద్దరి మధ్య గొడవలు అయితే రాలేదు, కానీ మాకు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి కొంత మంచి అయితే జరిగిందని నేను అంటాను. అది ఏంటి అంటే, మేము ఆ ఇంట్లోకి వెళ్ళిన ఒక 2-3 monthsకే కొత్త కార్ అయితే తీసుకున్నాము. ఇంకా నాకు ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయింది. మా ఆయనకి కూడా మంచి ఆఫీస్లో ఇంకా వర్క్ ప్రెషర్ కూడా తగ్గింది. ఇంకా కొత్త ఆఫర్ కూడా వచ్చిందనమాట. ఇంకా అక్కడ నుంచి బయటికి అయితే వచ్చేసాం కదా, జరిగినవన్నీ ఎందుకులే తలుచుకుంటూ భయపడము, ఇంకా కొన్ని రోజులు అయితే ప్రశాంతంగా ఉందాము అని చెప్పేసి అయితే అన్నీ వదిలేసాము. అలా కొన్ని రోజులు చాలా హ్యాపీగా గడిచాయి. నేను ఒకరోజు హాల్లో ఫ్యాన్ కింద మంచం వేసుకొని పడుకో ఉన్నాను. నాకు ఒక సైడ్ మా చెల్లి పడుకోంది, ఇంకో సైడ్ మా వారు ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ అయితే చేసుకుంటూ ఉన్నారు. నేను స్ట్రైట్గా పడుకొని ఉన్నాను. అప్పుడే అనుకోకుండా ఆ ఫ్యాన్ అయితే కింద పడిపోయింది. నా అదృష్టం ఏంటంటే అప్పటి వరకు స్ట్రైట్గా పడుకో ఉన్నా నేను, అప్పుడే రైట్ సైడ్కి అయితే తిరిగి పడుకున్నాను. ఆ ఫ్యాన్ హాఫ్ వచ్చేసి మా చెల్లి మీద పడింది, సగం వచ్చేసి మా వారి ల్యాప్టాప్ మీద పడింది. నా కడుపు మీద కొంచెం మాత్రమే పడింది, నాకైతే ఎక్కువ నొప్పి అనిపించలేదు. ఇంకా మా వాళ్ళు అయితే చాలా భయపడిపోయారు, కడుపులో ఉన్న బిడ్డకి ఏమైనా జరిగిందేమో అని చెప్పేసి. అప్పటికప్పటికైతే మేము నెల్లూరు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి అయితే చెప్పాము ఇలా జరిగింది అనేసి. డాక్టర్ చెకప్ మొత్తం చేసి బేబీ బాగానే ఉంది అని అయితే చెప్పారు. దేవుడి దయ వల్ల ఆ రోజు నాకేం కాలేదు, నా బిడ్డ కూడా బాగానే ఉంది. అలా కొన్ని రోజులకి నాకు 9th month పెట్టింది. 9th month వచ్చిన కొన్ని డేస్ చాలా బాగున్నాను. తర్వాత వామిటింగ్స్ ఎక్కువైపోయాయి, హెవీ స్టమక్ పెయిన్ వచ్చేది, ఫీవర్ కూడా వచ్చేది. సో నా బాడీ
అయితే చాలా వీక్ అయిపోయింది. ఒకరోజు వామిటింగ్ వస్తుందనేసి నేను ఇంటి నుంచి బయటకు వచ్చి వామిటింగ్ చేసేసుకొని మళ్ళీ ఇంట్లోకి వెళ్తున్న సమయంలో నా 2 కాళ్ళు పట్టుకొని ఎవరో లాగేశారు. నాకు చాలా బాగా గుర్తుంది. నేను అలాగే ముందుకు పడిపోయాను పొట్ట మీద. నాకు పొట్ట చాలా నొప్పి వచ్చేసింది. నేను లేవలేక మా ఆయనను పిలుస్తుంటే అసలు తనకేం వినిపించలేదంట. బయటికి వెళ్ళిన నేను ఇంకా తిరిగి రాలేదనేసి మా అన్నయ్య వచ్చి చూస్తే అలాగే కింద పడిపోయి ఏడుస్తూ ఉన్నాను. చూసిన మా అన్నయ్య ఇంకా మా వారు నన్ను వెంటనే పైకి లేపారు. నేను ఫుల్గా ఏడ్చేస్తున్నా. కడుపులో బిడ్డ అస్సలు తిరగట్లేదు, నాకు చాలా భయం వేస్తుంది అని చెప్పేసి ఇంకా మా వారు మా అమ్మ కలిసి వెంటనే నన్ను హాస్పిటల్కి అయితే తీసుకొని వచ్చారు. ఇంకా డాక్టర్కి జరిగింది మొత్తం చెప్పేశాము. తను మొత్తం చెకప్ చేసి బేబీ నార్మల్గానే ఉంది, టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, అమ్మాయి కొంచెం వీక్గా ఉంది, సెలైన్ పెడతాను అని చెప్పేసి సెలైన్ పెట్టారు. ఆ రోజు కూడా దేవుడి దయ వల్ల నాకు నా బిడ్డకు ఏం కాలేదు. ఇంకా మేము హాస్పిటల్ నుంచి ఇంటికైతే వచ్చేసాము. కొన్ని రోజులకి నాకు డెలివరీ అయ్యింది. హెల్దీ బేబీ బాయ్ అయితే పుట్టాడు. ఇంకా 3rd మంత్లోనే మేము చెన్నైకి అయితే షిఫ్ట్ అయిపోయాము. మా వారు ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పేసి. చెన్నైలో ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు కూడా చాలా బాగుంది. కాకపోతే మేము వచ్చిన కొన్ని నెలల తర్వాత మా మెయిన్ బెడ్రూమ్లో బాత్రూమ్ ఉంటుంది కదా, దానికి కూడా సేమ్ ఒక 2 బొట్టు పిల్లలు అయితే చిన్న చిన్నగా కనిపించాయి. అది చూసిన నాకు చాలా భయం వేసి మా వారికి అయితే చూపించాను. అది చూసిన మా వారు, నీకు ప్రతిదానికి అనుమానమేలే, అవి ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఎవరైనా పెట్టుంటారు, అది వదిలేసేయి, దాని మీద నువ్వు ఎక్కువగా ఇంట్రాగ్రేషన్ మొదలు పెట్టకు మళ్ళీ అని అయితే అరిచారు. ఇంకా నేను కూడా ఎందుకులే దాని గురించి ఎక్కువగా ఆలోచించడము అనేసి ఆ బొట్టు బిల్లలు ఇప్పటికి కూడా అలాగే పెట్టేసున్నాను. అవి తీస్తే ఏమైనా హెడ్ఏక్ వస్తుందిలే, మళ్ళీ ఏమైనా జరగవచ్చు అనేసి నేను తీయలేదు. ఇప్పటికి కూడా అలానే ఉన్నాయి అవి మా బాత్రూంలో. సో అదండి మేము రియల్గా ఫేస్ చేసిన హర్రర్ స్టోరీ. ఇప్పటి వరకు అయితే మాకు ఎలాంటి భయాలైతే ఇంట్లో కలగలేదు. నేనైతే ఈ ఇన్సిడెంట్ జరగక ముందు అసలు దయ్యాలే లేవు, భూతాలు లేవు అని అయితే ఉండేదాన్ని. నాకు నా రియల్ లైఫ్లో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దయ్యాలు ఉన్నాయి అనే స్టేజ్కి అయితే వచ్చేసాను. మీలో ఎంతమంది నమ్ముతారు దయ్యాలు ఉన్నాయా లేవా అనేసి నాకు కామెంట్ చేయండి. సో ఈ స్టోరీ మొత్తం విన్నారు కదా, మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి స్టోరీస్ మీ లైఫ్లో కనుక జరిగి ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను మన ఛానల్లో షేర్ చేస్తాను. ఈ హర్రర్ స్టోరీ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని హర్రర్ వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని ఓపికగా ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ. సో యా, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.